మూడు అద్భుతాలను చూసాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇక మరో అద్భుతం మహారాష్ట్ర నుండి శ్రీ గిరీష్ కుల్కర్ణి గారిచే నిర్వహించబడుతున్నటువంటి స్నేహాలయ ఫౌండేషన్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కేంద్రంగా పనిచేస్తుంది. సమాజ నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ వర్గాల ఉద్ధరణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ చేస్తున్నటువంటి సేవల్ని ఏవి ద్వారా చూసేద్దాం. Namaskar, good evening. My name is Dr. Girish Kulkarni and I am the founder of Snehalaya. I would like to take this opportunity of thanking everyone at Lata Raja Foundation for choosing Snehalaya for the Seva Dharmik National Award. Here is the presentation of some of the projects we are delivering. Thanks to the Foundation's valuable recognition, we are able to deliver essential items at Snehanker, our adoption centre, which recently celebrated its 1435th adoption. You are also making an enormous difference to the kids in our shelter home. Your generosity will go towards their healthcare and also help maintain a quality education for them in our English medium school. Incidentally, we're delighted to tell you our school has made the top 10 World Best School Prize in the Overcoming Adversity category. We're keeping our fingers crossed for us achieving the top prize of number 1 when it's announced in October. We would also like to put the spotlight on one of our newer projects, Manasgram. Established in 2020, the project works for the repatriation of destitute and mentally challenged people. To date, they have successfully reunited around 200 patients back into their families. This year we have been upscaling the project to accommodate more schizophrenic people found on the streets. Your precious recognition will be used in the construction of this project. Among its facilities will include behaviour and psychological therapies. The award will also benefit our Udam project, which works for the prevention and rescue of child marriage victims. You will also be making a great difference and benefit many people at a new initiative of ours at our Caring Friends Hospital and Research Centre. This is for cataract operations for HIV positive patients. Thank you once more for recognizing the work of Snehalaya. It is very much appreciated by us all. Bye bye. వెంటనే వేదికకి స్నేహాలయ ఫౌండేషన్ గిరీష్ కుల్కర్ణి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే కార్యక్రమానికి ఈ కుల్కర్ణి గారిని సత్కరించడానికి గాను శ్రీ శ్రీకేష్ బాలాజీరావు లత్కార్ ఐఏఎస్ గారు, ఈ జిల్లా కలెక్టర్ గారు వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు పీడియాట్రిషియన్. ఇందాక మేడంని చూసాం, ఇప్పుడు సార్ని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. పూలమాలతో శాలువాతో డాక్టర్ గారు సత్కరిస్తారు. డాక్టర్ విజయ్ కుమార్ గారు పూలమాలతో శాలువాతో సత్కరిస్తారు గిరీష్ కుల్కర్ణి గారిని. అలాగే మెమంటోతో సత్కరిస్తారు కలెక్టర్ గారు.
మెమంటోని కూడా అందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చెక్ని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు గిరీష్ కుల్కర్ణి గారు స్నేహాలయ ఫౌండేషన్ మహారాష్ట్రకి చెందినటువంటి అహ్మద్ నగర్కి సంబంధించినటువంటి గిరీష్ కుమార్ గారు అందుకుంటారు. గిరీష్ కుల్కర్ణి గారు. శ్రీ మా ట్రస్టీ పిఎస్ఎన్ మూర్తి గారిని ఇండియన్ డిఫెన్స్ అకౌంటింగ్ సర్వీసెస్ ఐడిఏఎస్ వారిని చెక్ అందజేయవలసిందిగా కోరుచున్నాం. మా ట్రస్టీ. ఈరోజు డాక్టర్ గారిని ఈ కార్యక్రమం గురించి స్పందించవలసిందిగా కోరుచున్నాం. నేను ఈ తరహా కార్యక్రమం చూడడం నాకు ఇది మొట్టమొదటిది. ఎప్పుడు కూడా ఇటు ఈ తరహా కార్యక్రమం ఎప్పుడు చూడలేదు. అంటే మన సొసైటీలో ఉన్న చాలా అన్నోటీస్డ్ బట్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్న చాలామంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని మనలాంటి ప్రజానీకానికి పరిచయం చేయడం, మనకి స్ఫూర్తి కలిగించడానికి ఈ విధమైన మంచి కార్యక్రమం చేస్తున్న ఈ లతారాజా ఫౌండేషన్ ఒక రాజా గారికి ఎన్నో ఎన్నో ఏ విధంగానైనా మనం గుర్తు తెచ్చుకునేటట్టు కార్యక్రమం చేస్తున్నందుకు మనం అభినందించాలా. ఈరోజు యాక్చువల్గా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం వీడియోలో చూసాం చాలామంది మనం ఏ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అసలు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు మనం ఊహించనివి ఎన్నో విధాలుగా వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు, సెల్ఫ్లెస్గా చేస్తున్నారు, ఏమీ రికగ్నిషన్ ఆశించకుండా చేస్తున్నారు. అది మనం వాళ్ళ నుంచి చాలా స్ఫూర్తి చెందాల్సిన విషయం. మన వంతు ఎంతో కొంత సహకరించాల్సిన విషయాన్ని ఇవన్నీ మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ స్ఫూర్తిని అందిస్తున్న అందరి ప్రముఖులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజా గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు మరాఠీ వచ్చు మహారాష్ట్ర కాబట్టి వారితో చేయించి కాసేపు 2 నిమిషాలు కలెక్టర్ గారిని మరాఠీలో మాట్లాడి తర్వాత తెలుగులో మాట్లాడాల్సి కోరుతున్నాం. ముందు రాజా గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది నాకు ఒక రెట్టింపు సంతోషం ఉంది. ఒక మరాఠీ ఆర్గనైజేషన్కి నా ద్వారా ఇక్కడ ఒక అవార్డు ఇప్పించడం అంటే మీకు సంతోషం ఉండొచ్చు, నాకు ఇంకా ఎక్కువ संतोषम ఉంది. गिरीश कुलकर्णी डॉक्टर साहेब अहमदनगरमधून आलेले आहेत इथे. तर त्यांचं स्नेहालयाचं काम आत्ताच आपण पाहिलं. त्यांच्याबरोबर आलेल्या लोकांसाठी कदाचित ते कामाला येईल, बाकीच्यांना मराठी समजणार नाही. पण तुम्ही जे काही काम करताय, इतका वेळ ह्या आधी मी एक कवितेचा हे सांगितलं, जे का रंजले गांजले, तशीच एक मराठीतली कविता आहे वपू काळ्यांची. देणाऱ्याने देत जावे, घेणाऱ्याने घेत जावे, घेता घेता देणाऱ्याने, घेता घेता घेणाऱ्याने देणाऱ्याचे हात घ्यावे. ఇది మళ్ళీ ఒక మరాఠీ పోయం పదం నేను చెప్పాను. నాకు తెలుగు పదాలు ఇంకా అంత ఇది లేదు, బట్ మరాఠీ పోయమ్స్ కానీ ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ పోయం మీనింగ్ ఈజ్ ఇచ్చిన వాళ్ళు ఇస్తూ ఉండాలి. ఎవరైతే డొనేషన్స్ ఇస్తున్నారు, సేవలు ఇస్తున్నారు, ఇస్తున్న వాళ్ళు ఇస్తూ ఉండాలి, తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటూ ఇచ్చిన వాళ్ళు చేతులు తీసుకోవాలి. సో వన్ డే ద పర్సన్ హూ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఆల్ దిస్, హీ షుడ్ స్టార్ట్ గివింగ్ ఆల్సో. సో వీళ్ళు అందరూ కూడా ఇక్కడ అవార్డు గ్రహీతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని చూస్తే, వాళ్ళ పట్టుదల చూస్తే, వాళ్ళ కసి చూస్తే, ఐఎమ్ షూర్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్స్, వీ విల్ గెట్ ఇన్స్పైర్డ్ షూర్లీ. అండ్ రాజా గారికి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం ఇది మా అందరికీ ఒక మంచి తరుణం అని మీకు తెలియచేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. గిరీష్ కుల్కర్ణి గారికి చాలా చాలా శుభాకాంక్షలు. మీ పని ఏదైతే మీరు చేస్తున్నారో ఇంకా వృద్ధి పొంది, ఇంకా రెట్టింపు, చాలా మహారాష్ట్రలో పరిమితం కాకుండా, కొన్ని ఏరియాలో పరిమితం కాకుండా దేశమంతా, ప్రపంచమంతా కూడా మీ పని పెరగాలి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నౌ డాక్టర్ गिरीश कुलकर्णी सर रेस्पॉन्स. सबसे पहले तो मैं राजा जी को बहुत धन्यवाद दूंगा कि उन्होंने स्नेहालय के लिए एक अवार्ड के लिए स्नेहालय को चुना.
मैं लता जी को स्मरण पूर्वक याद करता हूँ कि उनकी प्रेरणा बहुत महत्व की है। और मुझे बहुत खुशी हो रही है कि आज मैं बहुत सारे महानुभाव मंच पर और सामने उपस्थित है, लेकिन बहुत अच्छा काम जिन्होंने आंध्र प्रदेश में किया है वो श्री लाटकर सर से ये सम्मान पाने का अवसर मुझे मिला, इसके लिए भी मुझे बहुत ज़्यादा खुशी है। उन्होंने जो शब्द कहे वो बिल्कुल सटीक शब्द थे। तो आज के इस अवसर पर मैं दो शब्द आपसे कहना चाहूँगा कि हर किसी को प्रेरणा मिलती है। जैसा मुझे एक इंस्पिरेशन मिला और मैंने उस पर एक्ट किया, तो ये स्नेहालय शुरू हुआ। यहाँ पे बहुत सारे लोगों को अवार्ड्स मिले हैं, उनको भी एक इंस्पिरेशन मिला और उन्होंने काम की शुरुआत की। मैं जब 8वीं कक्षा में पढ़ता था, 12 साल का था, तो मैं अहमदनगर से आया हूँ और अहमदनगर 535 साल पुराना शहर है, महाराष्ट्र का एक पुराना शहर है। और हमारे गांव में फौज है, बहुत सारी आर्मी है, तो जहाँ आर्मी होती है वहाँ बहुत सारी चीज़ें होती है, उसमें एक वो रेड लाइट एरिया भी आ जाता है। दुनिया भर में जहाँ पोर्ट है, आर्मी है, तो आ जाता है। तो मैं क्लास के लिए जाता था, 8वीं में था मैथमेटिक्स के, और मैं रेड लाइट एरिया से शॉर्टकट मारता था और मुझे दिखता था कि मेरी उम्र की लड़कियाँ वहाँ पे खड़ी है। उन्होंने तो एक्चुअल मेरे साथ स्कूल में बैठना चाहिए, लेकिन उनसे कोई प्रोस्टिट्यूशन करवा रहा है। मुझे लगा नहीं, ये बहुत गलत है, ये बंद होना चाहिए और ये बहुत जाती है, लेकिन क्या करना वो मुझे समझ में नहीं आया। और फिर बाद में जब मैं कॉलेज में गया तो अपने देश में आज भी हम लोग चांद पर भी जा रहे हैं, और ज़मीन पे देखें तो आज भी हम लोग एक जाति व्यवस्था के दलदल में फंसे हुए हैं। आज भी कितनी सारी लड़कियों की गर्भ में हत्या हो जाती है, कितना सारा हम देखें कि पढ़े लिखे लोग भी पत्रिका देख के अपना सब कार्यकलाप तय कर लेते हैं। तो एक तरफ बहुत कुछ तरक्की है, बहुत कुछ वैज्ञानिक दृष्टिकोण है, दूसरी तरफ हम लोग जहाँ से हमने 100 साल पहले शुरुआत की वहीं कहीं जाके फंस जाते हैं। तो मेरा जो दोस्त था वो एक जाति व्यवस्था में एक ऐसी जाति से था जिसमें महिला और औरतों को प्रोस्टिट्यूशन के लिए बाध्य किया जाता है, वही उनका कास्ट का प्रोफेशन समझा जाता है। तो जब मैं उसके घर गया और मैंने देखा कि उसकी 17-18 साल की बहन प्रोस्टिट्यूशन में है, 40 साल की माँ है, 70 साल की बुढ़ी दादी है, वो भी चाय के कप पे प्रोस्टिट्यूशन कर रही है। तब मैंने ये सोचा कि मेरे बाप तो टीचर था और मेरे को तो कम से कम मेरी पढ़ने वाली दूसरी जनरेशन थी और मुझे ज़िंदगी का कुछ तो मकसद था मेरे पास। और ये जो मैं अगर यहाँ पैदा होता, क्योंकि कहाँ पैदा होना ये अपने हाथ में नहीं होता, तो अगर मैं यहाँ पैदा होता और मुझे अपने लोग यहाँ पे दिखते, मेरी दादी मेरी माँ, तो क्या मुझे ऐसा ही मैं देखता और चला जाता? तो मुझे लगा नहीं, मुझे कुछ करना चाहिए। अभी छोटी सी शुरुआत की और आज 35 सालों में स्नेहालय एक अच्छी संस्था बनी है। लगभग 450 लोग एम्प्लॉयड हैं, 200 लोग वॉलेंटरली काम करते हैं मुझ जैसे। मैं भी पढ़ाता हूँ एक जगह पे, मेरा अपना ये प्रोफेशन कुछ अलग है, मैं कॉलेज में पढ़ाता हूँ और साथ में बहुत सारे साथियों के साथ में काम करता हूँ। तो ये 27 अलग अलग प्रोजेक्ट्स हैं महिला और बच्चों से रिलेटेड, पॉजिटिव बच्चों के लिए, महिलाओं के लिए रिहैबिलिटेशन के प्रोजेक्ट्स हैं, एग्रीकल्चर है, सेरिकल्चर है, वोकेशनल स्किल सेंटर्स हैं। हम 2000 स्लम्स के बच्चों के साथ एक इनिशिएटिव करते हैं, बाल भवन। तो ऐसे बहुत सारे हैं। चाइल्ड मदर्स के लिए एक प्रोग्राम है, एडॉप्शन है, डोमेस्टिक वायलेंस की केसेस से लेके 3500 प्रोस्टिट्यूट्स की ज़िंदगी हम लोग बदल रहे हैं। फिर LGBT कम्युनिटी के 2000 लोग हैं, उनके साथ रोज़ काम करते हैं। तो ऐसे बहुत सारे प्रोग्राम्स हमारे चल रहे हैं, लेकिन सबसे अहम काम हम लोग पिछले कुछ साल से कर रहे हैं, उसके बारे में मैं 1 मिनट सिर्फ बताना चाहूँगा। हम देखो कि इतना बड़ा देश है 150 करोड़ का, अगर मैं अपनी जगह पे बहुत अच्छा काम भी करूँ तो कितना प्रकाश आएगा। अंधेरा तो बहुत बड़ा है अपने देश में। तो हम चाहते हैं कि युवाओं को इंस्पायर करें, वो भी इस प्रकार के अपने छोटे छोटे इनिशिएटिव शुरू करें, क्योंकि इस वक्त देश में 70 करोड़ युवा है। अगर वो सोचे कि हम लोग थोड़ा सा बदलाव लाएंगे, थोड़ी सी रोशनी जलाएंगे, तो इस देश का अंधेरा कम हो सकता है और एक उम्मीद की आशा हमारे पूरे मन में, पूरे देश में जग सकती है। हम लोग उसके लिए अगर ऊपर देखते बैठे कि कोई आके हमारा उद्धार करेगा, भला करेगा, तो शायद देश कभी बदलेगा नहीं और हमारे हाथ में हर 5 साल के बाद जो निराशा आती है वही आती रहेगी। तो युवाओं को इंस्पायर करना चाहिए। तो अभी मैं सर बांग्लादेश से लौट रहा हूँ, तो मैं 2021 में प्लैटिनम जुबिली थी अपने इंडिया के इंडिपेंडेंस की, बांग्लादेश की गोल्डन जुबिली थी। तो हम लोग 150 युवाओं को लेके अहमदनगर से निकले और 6 स्टेट को क्रॉस करते हुए 4500 किलोमीटर का जर्नी करते हुए बांग्लादेश के नोआखाली में ले गए, क्योंकि नोआखाली में गांधी जी का एक बहुत बड़ा आश्रम है 1946 से। और हमने सारे रास्ते में चेंज मेकर से मिलवाया युवाओं को, क्योंकि युवाओं को लगता है कि बदलाव आना चाहिए, लेकिन प्रॉब्लम यह है
कि यही प्रॉब्लम है कि वो सोचते हैं कि यार पैसे कहाँ से आएंगे, लोग कहाँ से आएंगे, बदलाव तो करना है। तो इसके जवाब जिन लोगों ने ढूंढे हैं उन लोगों से हमने उनको मिलवाए, और फिर उनको पता चला कि जो दारिद्रता होती है वो सिर्फ कल्पनाओं की होती है, वास्तव में कोई दरिद्रता नहीं होती। और फिर ये बच्चे आके अपने अपनी छोटे छोटे इश्यूज में काम करने लगे, कोई स्लम्स के बच्चों के साथ, कोई नोमैडिक ट्राइब्स के साथ, कोई दलित बच्चों के साथ, कोई पढ़ाई में, कोई ह्यूमन राइट्स में, वुमन राइट्स में, इस प्रकार के छोटे छोटे काम शुरू हुए। अभी इस बार भी हमने 14 सितंबर से ये लगभग 4 अक्टूबर तक बांग्लादेश में साइकिल रैली निकाली, कलकत्ता से शुरुआत की और वहाँ गए। और वहाँ क्यों जाते हैं हम लोग, तो वहाँ गांधी जी ने मतलब शांति और सद्भाव पैदा किया, शांति और सद्भाव से ही शांति सद्भाव पैदा किया नोआखाली में। तो उसकी स्टोरी में मैं नहीं जाऊँगा, लेकिन इतनी सारी कल्पनाएं हम लोग युवाओं को देते हैं, तो आके युवा फिर अपना अपना कार्यक्रम शुरू करते हैं। और हम लोग फिर युवाओं के लिए मेंटोर प्रोग्राम है, उनके लिए उनको डोनर शेयर करते हैं, क्योंकि सिर्फ इंस्पिरेशन दे के भी काम नहीं चलता। तो हम ना, मेरा ये जो भी NGOs हैं, जो भी लोग हैं, उनको ये कहना है कि अपनी दिल की सुनो। अगर आपको लगता है किसी की मदद करनी है तो इंतजार मत करो। आज की तारीख में आप अपनी आधी रोटी दें, वो महत्व का है। कल आप किसी को बड़ा केक देंगे, उसका कोई वैल्यू नहीं है। और अपना काम जब अच्छा कर रहे तो और भी लोगों को हैंड होल्डिंग करो, क्योंकि अकेली कोई संस्था, कोई नेटवर्क इतना बड़ा काम नहीं कर सकता। बहुत सारे लोगों को हमको इंस्पायर करना है। थैंक यू सो मच फॉर गिविंग मी దిస్ अपॉर्चुनिटी। थैंक यू सो मच सर, థ్యాంక్ యూ సో మచ్। థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వారు ఎస్టాబ్లిష్ చేసిన డేట్కి వీఆర్ ప్రజెంటింగ్ ఏ నోట్. విష్ణుమూర్తి మా ట్రస్టీ మెంబరు, ఈజ్ డిఎస్పి హైదరాబాద్. ఆయన ఈ నోట్ ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఇంకో 2 వండర్స్, అది అవార్డ్స్ కాదు, తర్వాత ఒక డ్యాన్స్ ఉంది కదా, ఒక 3 minutes డ్యాన్స్ తర్వాత మీరు చాలా వండర్ అయిపోతారు. ఇంకొక 2 సీన్లు చెప్పిస్తాం. అవార్డ్స్ 4 అయిపోయారు. స్పెషల్ ప్రజెంటేషన్ మీ కొరకు రేపు అక్కడ జరిగే అవార్డీస్ మళ్ళీ డిఫరెంట్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఒక అవార్డీ ఇక్కడికి వచ్చారు, వారు సర్ప్రైజ్ అనమాట, మీ అందరికీ చూపించబోతున్నాం.